న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా సిరివెల్ల మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు రామగుర్రప్ప, కాటన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వైసీపీ ప్రభుత్వ గత 5 ఏళ్ల పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కంటే వివిధ స్కామ్లకే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. ప్రజలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు సక్రమంగా అందలేదని విమర్శించారు. అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర కనీస వేతనాల మండలి డైరెక్టర్ కాటన్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఇది ఏవన్ న్యూస్, ఏపీ నిజం, మా ధ్యేయం, ప్రజలే మా లక్ష్యం. సమావేశానికి చేసినటువంటి మాజీ జెడ్పీటీసీ సభ్యులు, మిత్రులు రామగుర్రప్ప గారికి, మండల పార్టీ జనరల్ సెక్రటరీ శివరామరెడ్డి గారు, ఇవాళ పవన్ ముస్లిం నాయకులు బీసీ దుదా హుసేన్, అదేవిధంగా మాజీ సర్పంచ్ బొమ్మ వేణుగోపాల్ రెడ్డి గారు, ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, నిన్నటి రోజున అల్లగడ్డ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఒక నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నిరసన కార్యక్రమం వాళ్ళ పార్టీకి సంబంధించి పెట్టినటువంటి స్లోగన్, అది వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అని చెప్పి ఒక స్లోగన్ పెట్టి నిరసన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వం మీద నిరసన తెలియజేయడం జరిగింది. అది వాళ్ళు చేసినటువంటి ఆ నిరసన కార్యక్రమంలో గతంలో వాళ్ళు ఏమేమి ఘనకార్యాలు చేసినారో వాళ్ళ ఘనకార్యాల కంటే మరి ఇక్కడ ఏమైనా తక్కువ జరిగింటే మేము ఇన్ని ఘనకార్యాలు చేసినాము, ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేయలేదని ప్రజలకు తెలియజేస్తే మంచిగా ఉండే పరిస్థితి. కానీ వాళ్ళు చేసినటువంటి నిరసన కార్యక్రమంలో ప్రభుత్వం మీద ఏమి వాళ్ళకు వచ్చినటువంటి చెడ్డ పేరు మనకు రావడం జరుగుతుంది. కాబట్టి మనకు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం అటువంటి కార్యక్రమాలు మనకు అవసరం లేదు. మనం కేవలం అభివృద్ధి అనేది, సంక్షేమం అనేది అందరికీ, అన్ని పార్టీలకు, కులమతాలకు అతీతంగా తీసుకుపోవాలా, మనం మంచి పేరు తెచ్చుకోవాలా, ఇంకా 4 కాలాల పాటు ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పడం జరిగింది. కాబట్టి చంద్రబాబు గారి నాయకు మాటలు దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా లోకేష్ బాబు గారి మాటలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మరి తెలుగుదేశం పార్టీలో నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మరి ముందుకు పోవడం జరుగుతూ ఉంది తప్ప మీ మాదిరి అనవసరంగా తప్పుడు కేసులు పెట్టి మరి పోలీసుల ద్వారా ప్రజలను వేధించాలనుకుంటే మీరు 3 ఏళ్ల తర్వాత వేధించాలనుకుంటారేమో. కానీ మేమనుకుంటే ఈ రోజు నుంచే మిమ్మల్ని ఎన్ని రకాలుగా వేధించాలనో అన్ని రకాలుగా వేధించవచ్చు, కేసులు పెట్టచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. మరి అటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి వద్దు, ఈ పార్టీకి వద్దని చెప్పి మరి పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని మేము పోవడం జరుగుతుంది తప్ప మేము అటువంటి ఉద్దేశం ఎప్పుడూ లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని అభివృద్ధి, రేపు పొద్దున ఏదైనా సంక్షేమం, ఇంకేదైనా ప్రజలకు కావాల్సిన మంచి పనులు ఇవన్నీ చేసి మంచి పేరు తెచ్చుకొని రేపు ఎన్నికల్లో మరి మీరు ముందుకు రావాలని ఆలోచన చేయాలి తప్ప మేము వస్తే రఫా అని, లేకపోతే మిమ్మల్ని కేసులు పెడతామని, లేకపోతే మిమ్మల్ని ఏమో చేస్తామని, ఇవన్నీ కూడా మీ ప్రజలు మిమ్మల్ని అన్ని రకాలుగా చూస్తూ ఉన్నారు తప్ప మీకు దీనివల్ల చెరుపు తప్ప మంచి జరగదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, రేపు రాబోయే రోజుల్లో మరి లోకల్ బాడీ ఎలక్షన్లు జరగడం జరిగింది గత ప్రభుత్వంలో. మరి ఏ విధంగా చేసినారు మీరు? తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, అదేవిధంగా సర్పంచులు కానీ నామినేషన్లు వేయకుండా పోలీసులను అడ్డం పెట్టి ఆ రోజు మీరు మరి ప్రభుత్వంలో
మరి ఏకగ్రీవాలు చేసుకున్నటువంటి పరిస్థితి మీది. మీ ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏం లేకుండానే మీరు ఏదేదో ఆలోచనలు చేసుకుంటా మా మాదిరే ఈ పార్టీ కూడా చేస్తుందామని అపోహలకు మరి ఏదో ఊహించుకొని పోవడం తప్ప మా పార్టీకి అలాంటి ఆలోచన లేదు. మేము చేసేది మంచి పనులు చేసి ప్రజల దృష్టిలో మంచిగా మరి రేపు రాబోయే ఎన్నికల్లో మరి అత్యధిక స్థానాలు సాధించాలని చెప్పి పార్టీ ఆదేశం ఉంది తప్ప మేము అది వేరే ఉద్దేశం లేదని కూడా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు, అనవసరమైనటువంటి విషయాలు మానుకొని మంచి బుద్ధితో మీరు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని ముందుకు రావాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి ఈరోజు ఈ విషయాలన్నీ కూడా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గమనించుకోవాలని చెప్పి మరి ముఖ్యంగా మనవి చేసుకుంటూ ఇటువంటి తప్పుడు మాటలు ఒకసారి మాట్లాడితే మరి మీరు 3 ఏళ్ళ తర్వాత ఆలోచన మీకు ఉంటుందేమో, కానీ అటువంటి ఆలోచన అయితే మాకు వస్తే మాత్రం మేము ఇప్పటి నుంచే చేస్తే మాకు అడ్డం వచ్చే వాళ్ళు ఎవరు లేరని చెప్పి కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మీకు అందరికీ ఒక హెచ్చరిక చేస్తూ ఈ సమావేశాన్ని ఇంతకు ఇన్ని రకాలుగా అన్ని యువతకు ఉద్యోగాలు కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటివి ఏమి చేయలే ఆయన చేసింది ఏంటి? సారా, అది బ్రాండ్ షాప్, స్కామ్, పట్టపగలు ఎవరన్నా నగదు కొనిస్తారా, నగలల్లో తీసుకుపోయి స్కామ్ చేసి తప్పు కదా. అంత బహిరంగంగా ప్రజలకు తెలిసే విధంగా స్కామ్లు చేసినారు, డబ్బు చేసి అట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఘోరమైన అవమానం జరిగింది. ఎవరైనా సరే ఎక్కడైనా ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారు. ప్రజలకు తెలుదులే నేనేం చేసినా అని క్షమిస్తారులే అనుకోకూడదు, ఎప్పుడు క్షమించరు. కాబట్టి మనం మంచి చేసే ఓట్లకు గెలిచాలి. మనము వేరే విధంగా గెలవడానికి ప్రయత్నాలు చేసి దొమ్మి చేసి అట్ట చేస్తే ప్రజలు ఖచ్చితంగా శిక్షిస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నిన్న వాళ్ళు మాట్లాడిన మాటలను మనము ఖండిస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు 3 ఏళ్ళ తర్వాత వచ్చి మేము అట్ట చేస్తాం, ఇట్ట చేస్తాం, ఏదో కేసులు పెడతాం, నరుకుతాం అని అంటే అది దాన్ని బట్టే ప్రజలు తీర్పిస్తారు. ఖచ్చితంగా వాళ్ళకు దాని మీద ప్రజలు యాక్షన్ తీసుకుంటారు. ఎవరో కాదు, ప్రజలే. తప్పుడుగా మాట్లాడటము అవి మానుకొని అభివృద్ధి కార్యక్రమాలు ఎవరైనా చేయకుంటే దాని గురించి మీరు విమర్శించండి. అభివృద్ధి జరగడం లేదు, అక్కడ జరగడం లేదు, ఇక్కడ జరగడం లేదు, ఇది అన్యాయంగా ప్రజలకు ఇచ్చేస్తున్నారు, అవి మాట్లాడండి. అంతేగాని గవర్నమెంట్ను అభివృద్ధి చేసే విధానాన్ని వదులుకోవద్దు. మనకు లోకేష్ ఉన్నాడు, విద్యాశాఖ మంత్రి. ఆయన మొత్తం స్కూళ్ళ మీద మంచి ఇది చేస్తున్నాడు. మంచి పరిశ్రమల కోసము ఢిల్లీకి వెళ్తున్నాడు, అక్కడ వాళ్ళని కూడా మాట్లాడుతున్నాడు, చేత విధాలుగా చేస్తున్నాడు. లోకేష్ ఎంత మంచి విద్యావేత్త, మంచి చదువుకున్నాడు, ఎట్లా నైస్గా మాట్లాడుతున్నాడు, రాష్ట్రానికి ఏం